హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబా డిజైనర్ బొటిక్. ఈరోజు అయితే ప్యూర్ మూంగా సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి. చాలా మంచి మంచి డిజైన్స్, చాలా మంచి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్తో అయితే మేము ముందుకు వచ్చాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చెప్పాను కదండి మీకు, ప్యూర్ మూంగా సిల్క్ శారీస్, చాలా మంచి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్. మనకి ఎలాగో పొంగల్ సీజన్ వస్తుంది కాబట్టి, ఫెస్టివ్ సీజన్ కాబట్టి, యాజ్ వెల్ యాజ్ దానికి కంటిన్యూషన్గా మ్యారేజ్ సీజన్ కూడా ఉంటుంది. సో మీరు ఇప్పుడు తీసుకున్న శారీ చక్కగా మ్యారేజ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మంచి పట్టు షేడ్ ఆఫ్ లుక్స్ అయితే ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. అండ్ మా ఫ్యాబ్రిక్ని వేరే ఫ్యాబ్రిక్స్తో కూడా కంపేర్ చేయకండి. ఈ మూంగా సిల్క్లో కూడా మనకి ఒక 3 క్వాలిటీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో మాది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్, చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే యాడ్ చేసాము. అండ్ ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను వేర్ చేసిన శారీ గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి మోనా సిల్క్ ఫ్యాబ్రిక్. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ఫ్యాబ్రిక్ గురించి చూసే ఉంటారు. చాలా మంచి ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, విత్ సాటిన్ బార్డర్స్ వచ్చినాయి. చూసారా ఎంత మంచి షైన్ ఉందో ఫ్యాబ్రిక్. నేను వేర్ చేసిన శారీ కలర్ వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో షేడ్ వచ్చింది. అసలు ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ కాంట్రాస్ట్లో అయితే నేను ఒక బ్లౌజ్ ఉందని చెప్పి పేరప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి వీవింగ్ బుటీస్, మనకి ప్యూర్ సాటిన్ మీద వీవింగ్ బుటీస్ అయితే వచ్చాయి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ వీవింగ్ ఇదంతా కూడా మనకి కోరా ఆర్గెన్జా, ప్యూర్ ఆర్గెన్జాస్ ఉంటాయి చూడండి, బెనారసీ టైప్ ఆఫ్ వీవింగ్లో, వాటిలో వచ్చేవి. బట్ ఇప్పుడు మనకి ప్యూర్ మోనా సిల్క్ మీద కూడా వస్తున్నాయి. సో ఇదైతే చాలా మంచి బెస్ట్ ప్రైస్లో ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 3450. దీనిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో చూడండి, చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో ప్యూర్ మూంగా సిల్క్ శారీస్ అండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మనకి చక్కగా ఇలా స్కాలప్ ఫినిషింగ్ బార్డర్తో అయితే హైలైట్ అయినాయి. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్, చాలా మంచి షేడ్ ఆఫ్ రెడ్ అండి ఇది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. ఒక చిన్న బుటీస్ యాజ్ వెల్ యాజ్ చిన్న చిన్న డాలర్ బుటీస్ కింద అయితే మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా స్కాలప్ ఫినిషింగ్ బార్డర్ అండి. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదంతా కూడా మనకి థ్రెడ్ అవుట్కమ్స్ లేకుండా ఇలా సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి మనకి స్కాలప్ అయితే చేశారు. యాక్చువల్గా ఇంత ఫినిషింగ్ చేయాలి అంటే మనము ఈజీగా ఇప్పుడు ఏదైనా బొటిక్ కానీ లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళి మనం ఇలా స్కాలప్ ఫినిషింగ్ చేయించమన్నా మనకి దగ్గరగా శారీ మొత్తానికి కూడా ఒక 1000 రూపీస్ అవి ఈజీగా తీసుకుంటారు. బట్ ఈ ఫ్యాబ్రిక్కి యాజ్ వెల్ యాజ్ ఈ స్కాలప్ ఫినిషింగ్కి ఇదంతా కూడా మనకి చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి, చాలా మంచి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా వీవింగ్ పోర్షన్ అండి, మీకు ప్రింట్ ఏం కాదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలాగ రన్నింగ్ పళ్ళుయే ఉంటుంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్కాలప్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఇలా ఫ్యాన్సీగా ట్యాజల్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో ఫినిష్ చేశారు. మీరు ఒకవేళ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఇది స్కాలప్ ఫినిషింగ్లో చేయించుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది. చాలా మంచి మంచి డిజైన్స్ అయితే పెట్టించుకోవచ్చండి. సో మీకు లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ. రెడ్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి ఇది, ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా లైట్ గోల్డ్ జరీతో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ యాజ్ వెల్ యాజ్ చిన్న డాలర్ బుటీతో అయితే మొత్తం వీవింగ్ పోర్షన్ అయితే కంప్లీట్ అయిందండి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా స్కాలప్ ఫినిషింగ్ బార్డర్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా రా సిల్క్ తోటి మనకి స్కాలపింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి లుక్ ఇలా ఉంటుంది శారీ లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా రన్నింగ్ పళ్ళు ఉంటుంది, బట్ ఫ్యాన్సీ టాజల్స్తో అయితే కాంట్రాస్ట్లో మనకి ఫినిష్ చేశారు.
అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్, ఇది మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్లో ఫినిష్ చేశారండి. ఇది కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద లుక్, ఇలా ఉంటుంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్లో ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్లో కూడా మనకి లైట్ గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయిందండి. మొత్తం స్కాలపింగ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఈ శారీస్ అన్నీ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వీవింగే చూపిస్తున్నాను నేను. సో మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్ని ఫ్లవర్ బూటీస్ యాజ్ వెల్ యాజ్ చిన్న డైమండ్ షేప్ బూటీస్ కూడా మనకి వీవ్ అయి ఉంది. ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి వీవింగ్ పోర్షనేనండి. అండ్ స్కాలపింగ్ వచ్చేసి మనకి ఇలా ఫినిష్ చేశారు. ఈ స్కాలప్లో కూడా మళ్ళీ మనకి ఇలా జెరీ అయితే వీవ్ అయ్యింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి, శారీ లుక్ ఇలా ఉంటుంది. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ పళ్ళు అండి. టాజల్స్ అయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్, చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా. అండ్ ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం పర్పుల్ షేడ్లో కూడా డార్క్ పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ యాజ్ వెల్ యాజ్ స్కాలప్ కింద ఐ మీన్ ఫినిషింగ్ కింద ఇక్కడ మళ్ళీ మనకి ఆరెంజ్ తోటే సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి మనకి ఫినిష్ చేశారు. సో ఎంత ప్రీమియం క్వాలిటీ యూస్ చేశారో చూడండి, చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఉంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వైన్ షేడ్లో అయితే ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా సేమ్. ఇది కూడా మనకి లైట్ గోల్డ్ అండ్ కాపర్ జెరీ మిక్స్లా ఉంది. యాక్చువల్గా వైన్ మీద పడేటప్పుడు కొంచెం జెరీ అయితే మనకి లైట్ గోల్డ్ జెరీ లాగా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కలర్ కాంబినేషన్ మనకి జెరీ అనేది కొంచెం డార్క్ ఉంటుంది, అంటే గోల్డ్ జెరీ ఉంటుంది, లేకపోతే ఇలా లైట్ గోల్డ్ జెరీలో అయితే ఫినిష్ అవుతుందండి. అంటే ఆ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు మనకి జెరీ అయితే ఉంటుంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ చిన్ని వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా స్కాలప్ ఫినిషింగ్ బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ ఎండింగ్ వచ్చేసి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ మూంగా సిల్క్ అండి. మంచి మ్యాంగో ఎల్లో షేడ్, యాక్చువల్గా నేను వేర్ చేసిన శారీ కలర్లో ఉంది. దీనికి వచ్చేసి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి ఎక్కడ థ్రెడ్ అవుట్కమ్ రాకుండా నీట్గా ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి సీ బ్లూ షేడ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్, చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా. దీనిలో కూడా మేము నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సోల్డ్ అవుట్ చేసాము. సో ఇది వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ చూపించినవి మనకు స్కాలప్ బార్డర్స్ వచ్చాయి, బట్ ఇప్పుడు చూపించే అన్నీ కూడా మనకి జెరీ బార్డర్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ పైపింగ్ కూడా కాంట్రాస్ట్లో ఇలా ఫినిష్ అవుతుంది. కొన్ని శారీస్ అలా ఉంటాయి, కొన్ని ఏంటంటే మనకి సెల్ఫ్ పైపింగ్తో ఫినిష్ అయి ఉంటాయండి. సో ఇది వచ్చేసి మొత్తం మనకి ఇలా జెరీ చెక్స్ అయితే వచ్చింది. ఆ చెక్స్లో మనకి చిన్న వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి. చాలా మంచి పార్టీ వేర్ శారీస్ అండ్ మంచి బెస్ట్ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ కూడా 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి వీవింగ్ పోర్షన్ కూడా చూపిస్తాను. ఇదంతా కూడా మనకి వీవింగే, మనకి వీవింగ్ వచ్చింది కదా అని బాగా వెయిట్ ఉంటుందని అసలు అనుకోవద్దు. చాలా మంచి లైట్ వెయిట్లోనే ఉంటాయి. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. సో దీనికి బ్లౌజ్ అయితే కొంచెం మనకి సెపరేట్గా ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజే ఇచ్చారు. మనకి పైపింగ్ రెడ్ షేడ్తో ఫినిష్ చేశారు కదండి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ అండి. ఇది మనకి 1 meter ఉంటుంది. ఇలా స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ బార్డర్ కూడా ఎంత పెద్ద బార్డర్ వచ్చింది చూసారా. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ఇంత పెద్ద బార్డర్ వచ్చినప్పుడు చక్కగా లెహంగాస్కి యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్ మా పిల్లలకి మేము స్టిచ్ చేయించామండి. సో మా పెద్ద పాపకు వచ్చేసి ఇలా లెహంగా కింద స్టిచ్ చేయించాము ఇద్దరికి. యాక్చువల్గా ఇది కొంచెం డిజైన్ చేంజ్ ఉంది, బట్ ఇంచుమించు ఒకటే.
బట్ ఇది వచ్చేసి మా పెద్ద పాపకి స్టిచ్ చేయించాము, తనకి 9 ఇయర్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా బార్డర్ అంతా ఇచ్చేసాము యాక్చువల్గా లెహంగాకి. సో ఇదంతా కూడా మనకి 3 మీటర్స్ గేర్ వచ్చిందండి తనకైతే. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ యాక్చువల్గా మనకి ఎల్లో బ్లౌజే వచ్చింది, ఇంకా కొంచెం మనకి ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్, కొంచెం రిచ్ లుక్ కోసం ఇలా బెనారసీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. ఇది ప్యూర్ బెనారసీ ఫ్యాబ్రిక్ అండి. దానికి వచ్చి ఇక్కడ చిన్న ప్యాచ్ కింద ఈ ఫ్యాబ్రిక్లో, పళ్ళులో ఉన్న ఫ్యాబ్రిక్లో తీసి ఇక్కడ ప్యాచ్ కింద అయితే వేయించాం. ఇలా స్లీవ్స్ అయితే ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ లాగా ఇచ్చాం. సో తనకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది లెహంగా. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్టిచ్ చేయించుకోవచ్చండి. ఈ ఓన్లీ ఒక్క శారీ తీసుకొని మేము ఇలా 9 ఇయర్స్ బేబీ యాజ్ వెల్ యాజ్ దీనికి 1 ఇయర్ బేబీ అండి. దీనికి ఏంటంటే అంత గేర్ అవసరం లేదు. సో దీనికి 2.5 మీటర్స్ గేర్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా మేము ప్రతిదీ కూడా 3 మీటర్స్ గేర్ యూజ్ చేస్తాము, అంటే కొంచెం బుషీగా ఉంటుంది, కొంచెం బుట్టబొమ్మల్లా కనిపిస్తారని చెప్పి అలా 3 మీటర్స్ గేరే యూజ్ చేస్తాం. బట్ దీనికి అంత అవసరం లేదని చెప్పి 2.5 ఇచ్చారు. సో ఇది మనకి బాడీ లంగా వచ్చింది. దీని బ్లౌజ్ చూడండి ఎంత క్యూట్గా ఉంది. యాక్చువల్గా చక్కగా క్రాప్ టాప్ లాగా వచ్చింది, చిన్ని బ్లౌజ్ ఎంత బాగుందో చూసారా. బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తను వేసుకున్నా కూడా. సో సేమ్ శారీ తీసుకొని ఇద్దరికి స్టిచ్ చేయించాము. ఒక 9 ఇయర్స్ పాపకి యాజ్ వెల్ యాజ్ 1 ఇయర్ బేబీకి కూడా స్టిచ్ చేయించామండి. ఇంకా ఫ్యాబ్రిక్ మనకి మిగిలింది. యాక్చువల్గా మా శారీస్ అన్నీ కూడా లెంత్ వైజ్గా కానీ, విడ్త్ వైజ్గా కానీ, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ వైజ్గా కానీ సూపర్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మాకు తెలిసిన ఆవిడ కూడా ఇలాగే తీసుకొని వాళ్ళ పాపకి లెహంగా అయితే స్టిచ్ చేయించారు, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని చెప్పారు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ ఐడియా అయితే యూజ్ చేసుకోండి. చక్కగా ఇద్దరు డాటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, చక్కగా సేమ్ శారీ తీసేసుకొని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. అసలు పట్టు లంగాస్కి అసలు ఎటువంటి తీసిపోదండి, అంత బ్యూటిఫుల్గా వచ్చాయి లంగాలు అయితే. సో దిస్ ఈజ్ ద లుక్, ఇలా ఉంది చూసారా. బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఈ శారీ గురించి అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేమ్ శారీ, ఈ శారీ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, బట్ మీకు వచ్చేసి బుటీయే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది కూడా చక్కగా పెద్ద బార్డర్ వచ్చింది, దగ్గరగా ఒక 15 to 18 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది. సో ఇది మనకి మంచి షేడ్ ఆఫ్ రెడ్తో ఫినిష్ అయిందండి. నేను చూపించిన లెహంగాస్ కలర్ ఇది కూడా సేమ్ కలర్, బట్ జస్ట్ మనకి బుటీ అయితే చేంజ్ వచ్చింది. అండ్ మొత్తం బార్డర్ కూడా మనకి దగ్గరగా ఒక 15 to 18 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. మీరు లెహంగాస్ కింద స్టిచ్ చేయించుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లేదు మీరు ఓన్లీ శారీ కింద అన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే. సో లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా పైపింగ్ కూడా మనకి చిన్నగా ఫినిష్ చేశారు, మనకి కాంట్రాస్ట్లో ఫినిష్ చేశారండి ఎల్లో కలర్ పైపింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు వచ్చేసి ఇలా జరీ పళ్ళు వచ్చింది. మేము ఇందాక చూపించాము చూడండి, బ్లౌజ్కి ఇక్కడ ప్యాచ్ అలా వేయించాము. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ తీయించే మనం ఇక్కడ వేయించాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మ్యాంగో ఎల్లో షేడ్లో ఫినిష్ అయింది. ఇది కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్. సో దిస్ ఈజ్ ద లుక్, ఇలా ఉంటుంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ షేడ్లో అయితే ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి సిల్వర్ ఎక్కువ హైలైట్ అవుతుంది, సిల్వర్ జరీ వీవింగ్లా ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ అక్కడక్కడ మనకి జరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుని, యాక్చువల్గా కొంతమందికి పెద్ద బార్డర్స్ ఇష్టము, కొంతమందికి కొంచెం మీడియం సైజ్ బార్డర్స్ అయితే ఇష్టం. సో వాళ్ళ కోసం ఇలా చూస్ చేసుకోవచ్చు. సో బార్డర్ వచ్చేసి మనకి దగ్గరగా ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంటుంది. అండ్ పైపింగ్ వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ తోటి అయితే ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, హై రిచ్ అండ్ పళ్ళు అండి. ఎండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది, పింక్ షేడ్ అండి, కొంచెం టొమాటో పింక్ షేడ్లా ఉంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పింక్, కొంచెం మెజెంటా టోన్ ఆఫ్ పింకే, బట్ అంత డార్క్ షేడ్ కాదు, కొంచెం డిఫరెంట్ పింక్గా ఉంది.
అండ్ మొత్తం శారీ మీకు వీడియోలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఇంచుమించు అదే కలర్ కాంబినేషన్ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న జెరీ ఓవెన్ బూటీస్ అయితే వస్తాయి. అండ్ దీన్ని కూడా మళ్ళీ ఇలా హైలైట్ చేశారండి. ఈ జెరీ కూడా నేను బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి లైట్ వెయిట్ ఉంది. అండ్ బార్డర్స్ కూడా ఒక 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా మనకి రన్ అయింది. అండ్ దీని పైపింగ్ వచ్చేసి మనకి సీ బ్లూ షేడ్తో మనకి ఫినిష్ చేశారు. ఈ వీవింగ్ చూసారా మనకి ఇక్కడ అక్కడక్కడ కూడా మనకి డబుల్ వీవ్ చేశారండి. అంటే కొంచెం ఎంబోస్ చేయటానికి మళ్ళీ మనకి వేరే జరీతోటి డబుల్ వీవ్ అయితే చేశారు. ఈ బూటీస్లో కూడా అలాగే ఉంది చూడండి. ఇక్కడ ఇదంతా కూడా మనకి డబుల్ వ్యూ చేశారు. చాలా బాగుంది యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ కూడా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి రేర్ కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి రిచ్ ఓవెన్ పళ్ళు వస్తుంది. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. ఈ జరీ కూడా చాలా సాఫ్ట్ వీవింగ్ జరీ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మన దగ్గరగా 1 మీటర్ ఉంటుందండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఇచ్చారు. సో మీకు లుక్ వచ్చేసి చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, చాలా మంచి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి మ్యాంగో ఎల్లో షేడ్లో ఫినిష్ అయింది. ఇదంతా కూడా సెల్ఫ్ కాన్సెప్ట్లో వస్తుందండి. ఇది కూడా మనకి ప్యూర్ మోంగా సిల్క్ ఫ్యాబ్రికే. బట్ ఏంటంటే నేను ప్రీవియస్గా చూపించిన అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో పేరప్ చేశారు. బట్ ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఈ ఎల్లో షేడ్ యూజువల్గా మనం హల్దీస్కి అలాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి బెస్ట్ ప్రైస్కే ఉంది ఇది కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ పైపింగ్ కూడా ఇలా సెల్ఫ్ పైపింగ్ సెమీ రా సిల్క్ తోటి మనకి ఇలా సెల్ఫ్ పైపింగ్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్స్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్. లేదు సెల్ఫ్ వద్దు అనుకుంటే మీ దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నా దాంతో అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు. యూజువల్గా కొంతమంది సెల్ఫే ఇష్టపడతారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మంచి మిర్చి రెడ్ షేడ్లో అయితే ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి కొంచెం మనకి మీడియం సైజ్ బార్డర్స్ అయితే వచ్చాయండి. ఇందాక నేను బ్లూ చూపించాను కదా, అందులోనే ఇది రెడ్ షేడ్. మనకి దగ్గరగా ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. బోత్ సైడ్స్ కూడా అలాగే రన్ అయిందండి. అండ్ పైపింగ్ వచ్చేసి గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. ఫ్యాబ్రిక్ మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. హై రిచ్ అండ్ పళ్ళు వస్తుందండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ షేడ్, చాలా మంచి గ్రీన్. ఇది బాటిల్ గ్రీన్లో కూడా మంచి షైన్ ఉంది యాక్చువల్గా. సో స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం మనకి లైట్ షేడ్ వస్తుంది, కొంచెం డిఫరెంట్ షేడ్ లావెండర్ షేడ్లో ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. చాలా దగ్గరగా వచ్చాయండి బూటీస్ కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలాగ ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి ఇలా ఎలిఫెంట్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ జెరీ కూడా మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది. అండ్ పైపింగ్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్తో ఫినిష్ చేశారు. ఈ వీవింగ్ అంతా కూడా మనకి సాఫ్ట్ ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. చక్క పెద్ద రిచ్ ఓవెన్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి డార్క్ పర్పుల్ షేడ్ తోటి చక్క మంచి కాంట్రాస్ట్లో ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మంచి నావీ బ్లూ షేడ్ మీద మనకి సిల్వర్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ వచ్చేసి లీఫ్ డిజైన్ వచ్చింది. అక్కడక్కడ చిన్ని ఫ్లవర్ బూటీస్ అయితే వీవ్ చేసి ఉన్నారు. అండ్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇది కూడా మనం లెహంగా కింద ట్రై చేయొచ్చు. ఒక 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ పైపింగ్ వచ్చేసి మనకి ఇలా పింక్ షేడ్తో అయితే ఫినిష్ చేశారండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. అదర్ సైడ్ వచ్చేసి ఒక 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది.
అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ కూడా 2695. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అండి, చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.